కట్టుతీగ మేకింగ్ ఒక ఆర్డర్ వచ్చింది. సో, దానికి మేము ముందుగా ఈ గుత్తులైతే రెడీ చేసుకోవాలి. రైస్ పర్ల్ గుత్తులు. రైస్ పర్ల్స్‌ని మొత్తం కొత్తిమీరకి ఎక్కించుకొని రెడీగా పెట్టుకున్నాము. దెన్ తర్వాత గోల్స్ చేయడం అయితే స్టార్ట్ చేశామన్నమాట. గోల్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నీట్‌గా కటింగ్ ఇచ్చాను. కటింగ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత కట్టుతీగకి ఎక్కించి మా స్టాఫ్ రెడీగా పెట్టారు. దెన్ ఇప్పుడు నా వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. రెగ్యులర్ కట్టుతీగ మేకింగ్ ఈస్ డిఫరెంట్. దిస్ ఈస్ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ యూనిక్ అండి. అండ్ దాంట్లోనే ఇక్కడ ఏదైతే చాతన్ బ్లూ యూజ్ చేసామో ఇది చాలా డిఫికల్ట్ మేకింగ్ మ్యామ్. ఎందుకంటే ఇది సూది దారానికే ఎక్కవు. అలాంటిది మేము కట్టుతీగకి ఎక్కించుకునేసరికి మాకు 1 డే టైం పట్టింది. ఎక్కని బీట్స్ అన్ని పక్కకు పెట్టుకుంటూ, ఎక్కిన బీట్స్ అన్ని ఎక్కించుకుంటూ ఇలా మా స్టాఫ్ అయితే కట్టుతీగకి అయితే రెడీగా చేసి పెట్టారు. వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. సో రెగ్యులర్గా కట్టుతీగ కాకుండా ఇక్కడ ఏంటంటే గుత్తులు అనేది ఒకటి అటువైపు ఉండాలి, ఒకటి ఇటువైపు ఉండాలి. సో ఆ ప్రకారంగా నేను చుట్టుతూ రావాలి. అండ్ బ్లూ సఫేర్ పైన గుత్తి వస్తుంది, డ్రాప్ రూబీ పైన గుత్తి వస్తుంది. సో ఈ గుత్తులు అనేవి మనకి అంబ్రెల్లా లాగా వేలాడుతూ చుట్టాలన్నమాట. మేడం 2 లైన్స్ తీసుకున్నారు. మొత్తం కంప్లీట్గా మనకి 2 లైన్స్ లాంగ్ లెంత్లో చక్కగా చేసిచ్చాను. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అప్రాక్సిమేట్ ప్రైస్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను.